హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ కోచింగ్ సెంటర్. సో నేను మీకు పులి భరత్, అర్థమెటిక్ ఫ్యాకల్టీ. సో మనం ఈరోజు ఈ వీడియోలో చూసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే రేషియో అండ్ ప్రపోర్షన్స్ సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ని, అంటే అందులో ఉన్నటువంటి మెయిన్ బేసిక్ ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మనం ఈరోజు ఈ వీడియోలో మనము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 3 సంఖ్యలలో మొదటి సంఖ్య యొక్క 2/3వ వంతు రెండవ సంఖ్య యొక్క 3/4వ వంతుకి లేదా మూడవ సంఖ్య యొక్క 4/5వ వంతుకి సమానం అంటున్నాము. ఆ సంఖ్యలలో మొదటి సంఖ్య యొక్క 80% విలువకి, రెండవ సంఖ్య యొక్క 90% విలువకి మరియు మూడవ సంఖ్య యొక్క 96% విలువలకి మధ్య నిష్పత్తి అనేది ఎంత అని క్వశ్చన్ చేశాము. సో నా ద ఫస్ట్ క్వశ్చన్ అనేది ఏమంటున్నామంటే, మనకి 3 నెంబర్స్ ఉన్నాయంటున్నాము. ఒకటి ఎక్స్ అనుకుంటున్నా, ఒకటి వై అంటున్నా, ఒకటి 1 more z అని చెప్పేసి అజ్యూమ్ చేస్తున్నాం. సో ఫ్రమ్ 3 నెంబర్స్లో ఫస్ట్ నెంబర్ యొక్క మనకి ఎంత విలువ అన్నాడు, 2/3 విలువ అన్నాడు. సో దీని యొక్క 2/3వ వంతు విలువ అనేది రెండవ దాని యొక్క మనకి ఏమంటున్నాడు 3/4వ వంతుకి, సో 3/4 అనే వాల్యూకి, అండ్ థర్డ్ నెంబర్కి 4/5 వాల్యూకి సమానంగా ఉంటుంది అన్నాడు. సో నా అబ్జర్వ్ చేయండి, మరి ఫస్ట్ నెంబర్కి 2/3, సెకండ్ నెంబర్కి 3/4, థర్డ్ నెంబర్కి 4/5 నెంబర్కి సమానంగా అన్నప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నా అంటే ఆ 3 సంఖ్యల మధ్య నిష్పత్తి అనేది ఎంత అని కనుక్కుంటున్నాను. మరి కనుక్కున్న తప్పతో చెక్ చేస్తే ఇక్కడ మనకి 2 అనేది మల్టిపుల్లో ఉంది కాబట్టి నీకు ఎక్స్ అనే వాల్యూ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 and 4ని మల్టిపుల్ చేస్తూ, అంటే మనం ఇప్పుడు వచ్చిన వాల్యూ 3 4 అంటే మనం ఏమని రాయొచ్చు, 12 కదా. ఆ 12తో పాటుగా ఎక్స్కి బైలో ఉన్న నెంబర్ ఎంత అంటే 3 కాబట్టి 3 అని రాస్తున్నా. అండ్ నెక్స్ట్ వన్ వై అనే విలువ మనకి ఇప్పుడు ఇంటూ ఎంత ఉందంటే 3 కాబట్టి 2 × 4 అంటే ఎంత వస్తుంది 8. దాంతో పాటుగా బైలో ఉన్న వాల్యూ ఎంత అంటే 4 కాబట్టి 4 అని రాస్తున్నాము. మరి కమింగ్ టు జెడ్ అనే వాల్యూకి ఇంటూ 4 కాబట్టి అపోజిట్లో ఉన్నటువంటి 2 3s 6ని అండ్ బై ఉన్నటువంటి 5ని కూడా మల్టిపుల్ చేసేస్తే మనకు వచ్చే వాల్యూ అనేది సరిపోతుంది. మనం అబ్జర్వ్ చేయండి, 12 × 3 8 × 4 6 × 5లో మనకి క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటే 2తో క్యాన్సిల్ చేయండి. 2 3s 2 2s 2 6 అని క్యాన్సిల్ చేయొచ్చు. ఓకేనా. అగైన్ మళ్ళీ 2 3s 2 1s, సో క్యాన్సిల్ ఛాన్స్ ఉందంటే లేదు కదా. సో ఇక్కడ మనం ఏం వస్తున్నామంటే 6 అనేది యాస్టిస్, ఇక్కడ 2 అనేది యాస్టిస్, అండ్ ఇక్కడ 3 అనేది వచ్చేసినప్పుడు 6 3s ఎంత అంటే 18, అండ్ 8 2s 16, అండ్ 3 5s 15 అనేది తీసేసుకున్నాము. ఆ 3 సంఖ్యల మధ్య నిష్పత్తి మనకి ఎంత వస్తుందంటే 18 16 15 అనేది వచ్చేస్తుంది కరెక్ట్. కానీ మన క్వశ్చన్ ఏమంటున్నాడు, సో మొదటి సంఖ్య యొక్క మనకి అడిగిన పర్సంటేజ్ ఎంత అంటే మొదటి సంఖ్య యొక్క 80%కి, అంటే ఫస్ట్ నెంబర్ యొక్క 80%, అంటే ఫస్ట్ నెంబర్ యొక్క 80%కి, అండ్ సెకండ్ నెంబర్ యొక్క మనకి అడిగిన పర్సంటేజ్ ఎంత అంటున్నామంటే 90% అన్నాము. సో సెకండ్ నెంబర్ యొక్క 90%, అండ్ థర్డ్ నెంబర్ వచ్చేసి మనకి ఎంత అంటున్నామంటే 96% కాబట్టి 15 × 96 అనేది రాస్తున్నాము. మరి వీటి మధ్య నిష్పత్తి అనేది అడిగినప్పుడు చెక్ చేయండి. 16తో చెక్ చేస్తే 16 5s 16 6s 16 6 అని క్యాన్సిల్ 16, సో 16తో కూడా క్యాన్సిల్ అవుతుందండి, ఎందుకంటే మనకి 16 5s వస్తుంది, 16 6s వస్తుంది, కానీ 16తో 90 వస్తుందా అండి, కాదు. సో నెక్స్ట్ వన్ మరి 5తో చెక్ చేస్తే 5తో చెక్ చేసినప్పుడు 5 18s 5 18s, సో సారీ 5 16s వస్తుంది, 5 16s 5 18s, 5తో 3s అని క్యాన్సిల్ చేయొచ్చు, 5తో 3s అని చెప్పేసి అని క్యాన్సిల్ చేయొచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ ఇంకేమైనా క్యాన్సిల్ ఛాన్సెస్ ఉన్నాయా అంటే 16తో చెక్ చేయండి, 16 1s 16 6 అని క్యాన్సిల్ చేస్తున్నాము. మరి 18 గెట్ క్యాన్సిల్, 3 6 అంటే 18 గెట్ క్యాన్సిల్. ఇంకేమైనా నెంబర్స్ మనం మిగిలి ఉన్నాయంటే ఏ నెంబర్స్ మిగిలి లేవు. 1:1:1 అనేది మనకు వస్తున్నటువంటి రేషియో. అంటే మనకి మెయిన్గా 3 సంఖ్యలలో ఉన్నటువంటి మొదటి సంఖ్య యొక్క 2/3, రెండో సంఖ్య యొక్క 3/4, మూడో సంఖ్య యొక్క 4/5కి సమానంగా ఉన్నటువంటి విలువ నుంచి x:y:z అనే విలువని మనము కనుక్కుంటే వచ్చిన రేషియో ఎంత అంటే 18 16 15. ఈ సంఖ్యల యొక్క మొదటి దానికి 80%, రెండో దానికి 90%, మూడో దానికి 96%కి రేషియో ఎంత అన్నాడు కాబట్టి వచ్చే రేషియో ఎంత అంటే 1:1:1. అది మన ఆప్షన్ 2 అని చెప్పేసి తీసేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది మన ఆన్సర్. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమని అంటున్నామంటే A, B, Cలకి 2000 రూపాయలను పంచవలను. ఒకవేళ వారి వాటాలు వరుసగా 50 80 70 రూపాయలను తగ్గిస్తే వారి వాటాల మధ్య నిష్పత్తి 2:3:5గా మారుతుంది అన్నాము. అయినా బి యొక్క అసలు వాటా అనేది ఎంత అని అడిగాడు. సో చూడండి, వాస్తవానికి A, B, Cలకి అనౌన్స్ చేయాల్సిన అమౌంట్ ఎంత అంటున్నా 2000 రూపీస్ అనేది ఇవ్వాలి అని అంటాం. ఈ ముగ్గురికి ఇవ్వాల్సిన అమౌంట్ అనేది 2000 రూపీస్. కానీ ఏ రేషియోలో పంచామో తెలుసా అంటే మనకు పంచుకున్న రేషియో మనకు తెలియదు, కానీ
ఆ ముగ్గురు పంచుకున్న మొత్తం అమౌంట్ ఎంత అంటే 2000 రూపీస్గా రాసాము. ఇందులో ఏ అనే పర్సన్ యొక్క వాటా వాస్తవానికి ఇందులో నుంచి 50 రూపాయలు తగ్గించి ఏ అనే పర్సన్కి 50, బి అనే పర్సన్కి 80, సి అనే పర్సన్కి 70 రూపాయలు తగ్గిస్తే ఆ ముగ్గురి వాటాల మధ్య నిష్పత్తి మనకి ఎలా మారుతుంది అన్నాము? 2:3:5గా మారుతుంది అన్నాము. 2:3:5గా మారితే అది మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి? బి అనే పర్సన్ యొక్క అసలు వాటా అనేది ఎంత అనేది క్వశ్చన్. బి అనే పర్సన్ యొక్క అసలు వాటా అనేది ఎంత అని క్వశ్చన్ చేస్తాము. సో ఇది మనకు ఉన్నటువంటి క్వశ్చన్. అంటే బి యొక్క ఒరిజినల్ షేర్ అనేది ఎంత అడిగినప్పుడు సో గమనించండి, ఏ కామా బి కామా సిలో 2,000 రూపాయలను డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాక ఏ అనే పర్సన్ 50 రూపాయలు తగ్గించుకొని, బి అనే పర్సన్ 80 రూపాయలు తగ్గించుకొని, సి అనే పర్సన్ 70 రూపాయలు తగ్గించుకున్నాడు అంటే విచ్ మీన్స్ ముగ్గురు కలిసి మనము తగ్గించిన అమౌంట్ అనేది ఎంత అని కనుక్కున్నప్పుడు 80 + 70 ఎంత? 150. 150 + 50 అంటే 200 రూపీస్ తగ్గుతున్నాయి. అంటే ఆ 200 రూపీస్ నేను తగ్గించేస్తే ఆ ముగ్గురి వద్ద ఉన్న అమౌంట్ ఎంత అంటే 1800 రూపీసే కదా. అంటే ఈ 200 రూపీస్ ఫ్రమ్ 3 మెంబర్స్ నుంచి నేను తగ్గించిన తర్వాత ఉన్న అమౌంట్ ఎంత అంటే 1800. ఆ 1800కి వారి వద్ద ఉన్న రేషియో ఎంత అంటున్నా? 2:3:5. మరి 2 + 3 ఎంత అంటే 5, 5 + 5 ఎంత అంటే 10. మరి 10 పార్ట్స్కి ఉన్న అమౌంట్ ఎంత అంటే 1800 రూపీస్గా రాసినప్పుడు మరి బి గురించి మనం క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి బి వద్ద ప్రజెంట్ ఎంత ఉందని కనుక్కుంటున్నాం. మరి 3 పార్ట్స్కి వచ్చే వాల్యూ అనేది ఎంత అని ఫైండ్ అవుట్ చేసినప్పుడు 0 గెట్ క్యాన్సల్. 180 × 3 అంటే 540 అనేది వస్తున్న అమౌంట్. మరి మనకి అడిగింది బి వద్ద ఉన్న సొమ్ము లేకుంటే బి యొక్క అసలు సొమ్ము ఎంత అని అడిగాడు. అంటే బి యొక్క అసలు సొమ్ము ఎంత అడిగాడు. మరి 540 రూపీస్ అనేది ఎప్పుడు వచ్చినట్టున్నా? బి అనే పర్సన్ తన వద్ద ఉన్న సొమ్ములో 80 రూపాయలు తగ్గించుకున్న తర్వాత 3 పార్ట్స్ ఉంది. ఆ 3 పార్ట్స్ అనే వాళ్ళు 540 అన్నాడు. మరి తగ్గించుకుంటే 540, తగ్గించుకోకపోతే అంటే అతని దగ్గర ఆ 80 రూపాయలు కూడా ఉంటే అతనికి వచ్చే అమౌంట్ ఎంత అంటే 620 రూపీస్గా రాయాలి. అంటే తీసుకోవాల్సిన ఆన్సర్ ఎంత అంటే 620 అనేది ఆన్సర్. బి యొక్క అసలు వాట ఎంత అంటే 620. సో ఇది మనం ఏంటంటే జనరల్గా ఇక్కడ ఎక్స్, ఇక్కడ వై, ఇక్కడ జెడ్ అని చెప్పేసి రేషియోని మనం ఫైండ్ అవుట్ చేసుకుంటూ దీని నుంచి మనం మైనస్ చేసి దీని నుంచి మనం మైనస్ చేసి చెక్ చేసుకుంటే కొంచెం మనకి లెంతీ క్యాలిక్యులేషన్ అవుతుంది. జస్ట్ సింపుల్ ఒకసారి ఆలోచించండి.